ఈ గ్రామ సంబంధించిన వెంకటయ్య మేడం గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు నిలబడద్దు. మీరు కూర్చోండి, నేను ఇస్తాను. ఇచ్చేది కాదు, వాళ్ళకి పని జరగనండి. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భూమి ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్స్ట్రా ఉంది కదా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసి దాన్ని ఫైండింగ్స్ రాసుకొని ముందు ఎవరికి వస్తా అండి చూడండి. ముందు ఎవరికి వస్తా అండి. ఇంకా గ్రామంలో నాకు తెలిసి వీళ్ళ ఆదాయ వనరులు కూడా ఏం కనపడలేదు. ఇంత వెనుకబాటుతాం మొదటిసారి చూస్తాను, చాలా వెనుకబాటుతాం. ఇది కారణం ఏదో ఒకసారి మేము కూడా రిపోర్ట్ తెప్పించుకుంటాం. ఏది అసలు ఇంత వెనుకబాటుతాం ఏంటంటే, ఏదో ఓట్ల వెళ్ళకి వచ్చిన వాళ్ళమే కానీ మళ్ళీ గ్రామంలోకి వచ్చి ఎప్పుడు మీతో కలిసి కూర్చోవాలి. కలిసి కూర్చుంటేనే అర్థమవుతాం మాకు. అందుకనే గ్రామాలు వస్తాము మేము కూడా. నీ తోటదే చెప్తా ఉంటాం. ఏమి సమస్య స్టోరేజ్ ఎట్లా చేయాలి? వర్షాలతో కాదు, మాట్లాడదాం. ఈ రోజున మళ్ళీ మీకు చెప్తానని, మాకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు. ఉన్నటువంటి తక్కువ సమయంలో కూడా ప్రజలకు ప్రతి వారంలో ఏదో గ్రామంలో అందుబాటులోకి పోవాలనే ఆలోచనతోనే ఈ రోజు కూడా మాకు ఉన్నటువంటి సమయం తక్కువగా ఉన్నాయి, ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. మీరు తీసుకొచ్చినటువంటి విన్నపాలు ఏవైతే ఉన్నాయో సహేతుకమైనటువంటి కూడా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అడిగింది ఆ కరెంట్ పోల్ విషయంలో మేము ఆల్రెడీ డి గారికి చెప్పినాము, అది కరెక్ట్ చేసి ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇక మెజారిటీ సభ్యులు పెన్షన్స్ కోసమే ఇస్తున్నారు. దాంట్లో రకరకాలైనటువంటి కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు సరైనటువంటివి అయితే 100% ప్రభుత్వం తీరుస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొత్తగా పెన్షన్లు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. అందులో భాగంగా నాకు తెలిసి 1 నెల లోపల 2 నెలల లోపల కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు వస్తుంది. అప్పుడు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజాదర్బార్లో అప్లికేషన్స్ ఇచ్చున్నారో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకొకరు పొలాల్లో పోవడానికి రోడ్డు అడిగినారు, 3 కిలోమీటర్లు రోడ్డు అడిగినారు. అది సీసీ రోడ్డు మేము ఇవ్వలేం, కానీ ఫార్మేషన్ నీకు అవగాహన లేదు, అన్నింటిలో కలుగు చూసుకుంటే రోగమైంది. అది సదరం మామూలుగా ఫార్మేషన్ కోసము ఉపాధి హామీ దాంట్లో పెట్టమని చెప్పేసి ఎంపీడీఓ గారికి చెప్పిన. కాకపోతే ఫార్మేషన్ వాళ్ళు ఎవరైనా చేసుకోవడానికి ముందుకు వచ్చి మీరు ఎవరైనా చేసుకుంటే చేసుకోండి, కాబట్టి బిల్స్ కొంచెం లేట్ అయినా ఊరుకుంటుందంటే ఆలోచన వెంటనే మంజూరు అయితే ఇస్తాను. కలెక్టర్ గారు కూడా ఇంకా కొద్దిగా మార్చి లోపల చేయగలిగినటువంటి చేసేసుకోమంటున్నాడు. మీరు కూడా దాన్ని ముందుకు వచ్చి ఫార్మేషన్ చేసినట్టు చేసి పెట్టమని చెప్పేసి కూడా కోరుతారు. మీకు ఒక ఇబ్బంది మేము చేసుకోలేమంటే ఒకేనా చెప్పినా చేయిస్తారు. ఏదో విధంగా మీకైతే అది కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ కన్వీనర్ విజయశంకర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కన్నమూడవానికి మాజీ సర్పంచ్ శ్రీరాముడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గంగరాజు గారికి, కృష్ణ గారికి, నరసింహులకి, శ్రీరాములకి, కొండవాళ్ళకి, నారాయణ రెడ్డి గారికి, అస్తరించారు నారాయణ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక మీద ఉన్నటువంటి మంగళవాన గ్రామ సోదర సోదరులకి, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు.
ఈ ప్రజా దర్బారు కార్యక్రమం అనేది నాకు తెలిసి మంగళ మొదటిసారి జరుగుతాను. అంతేనా? ఇంతవరకు రాలే ఇక్కడ, అందుకే వాళ్ళు అంటున్నారు. నేను దాదాపు ఈ గడిచిన 3 నెలల్లో చాలా గ్రామాలకు పోయినా కూడా ఇంత వెలుగుబాటుతనం ఉన్నటువంటి గ్రామం ఇంకోటి చూడలే. ప్రజలు ఇంత అమాయకంగా ఇంత వెనుకబాటుతనం ఉన్న గ్రామం మొదటిసారిగా చూస్తాను. నాయకులు కూడా చెప్తాను, ఆయన కోపం వస్తాను దేవేంద్ర నాయకులు చెప్తానంటే ఆయన తప్పు కాదు. ఇటువంటి చోట ఏం చేయాలంటే మీరు ప్రజలకు దగ్గరికి పోవాలా, ప్రజలతో కూర్చోవాలా, మంచి చెడు మాట్లాడాలా. ఇప్పుడు దీంట్లో మనకు వచ్చినటువంటి అర్జీల్లో కొద్దిమందికి దాదాపు 60%, 60% మేర వాళ్ళకి అసలు ఆ పెన్షన్ రాదని తెలిసినా మళ్ళీ అర్జీ ఇస్తారు. ఇది ఏమైతుందంటే ఈ రకమైనటువంటి అర్జీలు మనం స్వీకరించడం వల్ల మనం ఎట్లా మళ్ళా ఇచ్చేది అది ఎలిజిబిలిటీ లేదని వాళ్ళు తిట్టుకుంటారు. అయిపోయి పేపర్లు ఇచ్చి 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 ఎనికి ఇచ్చిపోయినారు, ఇప్పుడు 3 సార్లు ఇచ్చినారు, వాళ్ళు 30 సార్లు ఇచ్చినా వాళ్ళకి రాదు పాపం. మీరు ముందుగా స్థానిక నాయకులు వాళ్ళతో కూర్చొని వాస్తవాలు అవాస్తవాలు తెలియజెప్పాలి. మీరు ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చేది, ఈ ప్రభుత్వం ఇచ్చేదంటే మీ ఇంట్లో వరకు వస్తా ఉంది కాబట్టి రెండో వాళ్ళకి రాదు. లేదంటే కొద్దిమంది పక్షవాతం వస్తే కూడా ఈ మధ్యకాలంలో అది ఇక్కడే కదా అన్ని చోట్ల ఉంది, పక్షవాతం వస్తానే వికలాంగుల పెన్షన్ కావాలంటారు, 6,000 వస్తుందని చెప్పేసి. వాళ్ళు ఆశపడటం తప్పులేదు, పేదరికం మనిషిని అట్లా ఆలోచింపజేస్తుంది, అవసరాలు ఆలోచింపజేస్తాయి. నాయకులుగా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మా మీదే ఉందని చెప్పేసి కూడా నాయకులు చెప్తాను. మీరు అప్పుడప్పుడు గ్రామాల్లో వచ్చి వాళ్ళు కూర్చుంటే మంచి చెడు మాట్లాడితే కొద్ది వరకు పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా మంగళవాళ్ళపల్లి గ్రామంలో ఇందాక మహిళలందరూ వచ్చి గుడి అడిగినారు, గుడి మేము చేసి పెడతామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంగళవాళ్ళపల్లి గ్రామం గురించి ఇక ఏమైతే ఇడుచకుండా నాకు తెలిసి ఎప్పుడు పైన కూడా మగుని బతికించుకునే దాని మాదిరిగా వెంటబడి పెన్షన్ 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 అంటారు. ప్రభుత్వం ఏమేది ఇవ్వలేదు. ఆమె వాస్తవ పరిస్థితి మీరు కొద్దిగా ఆలోచన చేస్తే ఏదైనా మన తరఫున సాయం చేస్తాం వాళ్ళ కుటుంబానికి. ఇంట్లో భర్తకు పెన్షన్ వస్తా అంటే ఇంక మళ్ళీ 2వ పెన్షన్ ఆమె పెరాలసిస్ మాట్లాడలేదంటున్నారు. ఏదైనా మన తరఫున కావాల్సింటే సాయం చేద్దాము, మీకు వేసి సర్పంచ్ పోయి మాట్లాడితే మనం చేతులు రాలేదు అంత ఇంత చేద్దాం. ఇంకా ఆ పెద్ద ఒకటి అడిగింది, ఆమె ఎంపీఓ గారికి చెప్పినాను, అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ గారు, సెక్రటరీ గారు అందరూ కూడా వాళ్ళ ఈ కార్యక్రమం అయితేనే వాళ్ళ ఇంటిని సందర్శించి వాళ్ళ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని వాళ్ళకు ఏం చేయాలో ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే ఇబ్బంది ఉందో పెన్షన్ రాకపోవడం అనేది దానికి అర్హులైతే వాళ్ళని రికమెండ్ చేసి పంపిస్తే నేను కూడా మాట్లాడతాను, వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి కూడా అధికారులకు తెలియజేస్తాను ఇక్కడ నుంచి. అంతేకాకుండా ఇంకా కొంచెం పెన్షన్ విషయంలో ఒక వికలాంగు 90% ఎలిజిబిలిటీ ఉంటూ 90% అంగవైకల్యం ఉండి కూడా ఇంతవరకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ గతంలో వాలంటీర్ వ్యవస్థ చేసినటువంటి నిర్వాహకం వల్ల పెన్షన్ కి అర్హులు కాకుండా ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకుని దాన్ని కూడా పరిష్కరించమని చెప్పేసి అధికారులకు తెలియజెప్పడం జరిగింది. దానికి ఏవైతే మార్పులు చేయాలో వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్ ఆ మార్పులు చేసేసి వాళ్ళకి వచ్చేసారి కొత్త పెన్షన్లో అయినా ఎలిజిబిలిటీ కింద పెట్టాలని చెప్పేసి కూడా ఎంపీడీఓ గారికి తెలియజేస్తాం. అంతేకాకుండా ఇంకా గొర్రెల షెడ్ల కోసం 1 రోజు 2 ఇచ్చినారు. ఆ గొర్రెల షెడ్లు ఇంకా మంజూరైన మీరు ఎవరైనా చేసుకోగలిగితే 15-20 రోజులు కట్టుకోగలిగితే మీరు కట్టుకోవచ్చు అవసరం ఉండేవాళ్ళు. మీరు పేదరికం ఎక్కువగా ఉండే గ్రామం, వెనుకబాటుతనం ఎక్కువ ఉండే గ్రామం, నాకు తెలిసి ఎక్కువ పశువుల మీద ఆధారపడినారు కాబట్టి ఇంకా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళనే కావచ్చు పశువులు ఉంటే గొర్రెల షెడ్లు ఇంకా 4 కానీ 5 కానీ ఎవరైనా కట్టుకోగలిగే వాళ్ళు ఉంటే మీరు కట్టుకోండి, ప్రపోజల్ ఎంపీడీఓ గారికి ఇవ్వండి, మేము దాన్ని ఫాలో చేసి ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.